హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు నేను పోచంపల్లిలో ఉన్నానండి. చీరలంటే ఆడవాళ్ళందరికీ ఎంత ఇష్టమో తెలిసిందే. మరి ఈ పోచంపల్లి చీరలు, ఈ చేనేత కార్మికులకు ఒక చీర నేయడానికి ఎంత టైం పడుతుంది, అలాగే వీళ్ళు ఎన్ని చీరలు చేస్తారు నెలకి, అసలు వీళ్ళ వృత్తిలో ఉండే కష్టాలు నష్టాలు, ఇవన్నీ విషయాలు కూడా వీళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం రండి. నమస్తే అమ్మ. నమస్తే మేడం. మీ పేరు? కృష్ణవేణి. కృష్ణవేణి. ఈ వృత్తిలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? 15 సంవత్సరాలు అయితే. 15 సంవత్సరాల నుంచి. ఎలా ఉందమ్మా చేనేత కార్మికుల పరిస్థితి? ఎలా ఉంది మీ మాటల్లో చెప్పండి. మంచి లేదు మేడం, ఇప్పుడు మంచి లేదు. అంటే కారణం చెప్పండి. కారణం అంటే చీరలు పోతలు తక్కువ అడుగుతారు. ఇప్పుడు ప్రింట్ చీరలు తయారవుతున్నాయి కదా, మా చీరలు సేల్ చేస్తలేరు అట్లా. ఈ చేనేత వస్త్రాలు ఖరీదు చాలా ఎక్కువ కదా, అంటే రేట్ ఎక్కువ కదా, అందుకని ఈ సేల్ ఎక్కువ అవ్వట్లేదు అని అంటారు. అంటే దానికి మాల్ రేటు కూడా ఉంటుంది కదా మేడం. మరి ఎంత టైం పడుతుందమ్మా ఒక చీర నేయడానికి? ఒక చీర నేయడానికి 4 రోజులు 5 రోజులు పడుతుంది. 5 రోజులు పడుతుంది. ఎన్ని గంటలు వర్క్ చేస్తారు రోజు? ఇక దీనికి టైం అనేది ఉండదు మేడం, ఎప్పుడు చేయాలి. తెలంగాణ చేసినా అని కూడా ఈ పని టైము అనేది డ్యూటీ అయితేనో టైం ఉంటది. ఇది ఎప్పుడు చేస్తూనే ఉండాలి. మధ్యలో మీకు ఏమైనా పని ఉంటే మధ్యలో పని చేసుకుని మేమే ఆపేసుకోవాలి, ఆపేసి చేసుకుంటారు. మిగతా ఇంకెంత టైం ఉంటే అంత టైం ఎప్పుడు చేస్తా ఉంటూనే ఉంటది ఆ పనిగా. దీనికి విరామం అనేది ఉండదు. ఇక చేస్తేనే మనకు డ్యూటీ లెక్క గింత టైం అనేది ఉండదు. చేస్తూనే ఉండాలి. ఎంతమంది ఉన్నారమ్మా మీ దగ్గర చేసేవాళ్ళు? అంటే మాది పెద్దగా కాదు మేడం, మా సింపుల్ గా. మీరు ఎవరెవరు చేస్తారు? ఎంతమంది చేస్తారు ఇప్పుడు ఇక్కడ? మేము చేస్తాం, మా 2 కొడుకులు, మేమిద్దరం చేస్తాము. మాల తిప్పేటోళ్ళు 2-3 ఉంటారు మా చేతి కింద పని. అంటే చేనేత కార్మికులు ఆత్మహత్యలు అవన్నీ ఒకప్పుడు జరిగేవి కదా, ఇప్పుడు గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పరిస్థితి ఎలా ఉంది? బాగాలేదని అంటున్నారు. ఇప్పుడు కూడా ఏం మంచిగా మేడం, మంచిగా లేదని అంటారు ఇప్పుడు కూడా. మీ పిల్లలకి మీరు ఇది వృత్తిగా ఇవ్వాలంటే మాతోనే ఆపేసేయాలి, మీతో ఆపేసేయాలనుకుంటున్నారు అంతే. మీ పిల్లలు ఏం చదువుతున్నారు? బీటెక్ చదువుతారు. ఇంకా రంగుల అద్దకాల్లో మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందమ్మా? ఇక గదే 15 సంవత్సరాల నుంచి. 15 సంవత్సరాల నుంచి. నమస్తే అండి. నమస్కారం. మీ పేరండి? నా పేరు భిక్షపతి. భిక్షపతి గారు, ఈ వృత్తిలో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. 40 సంవత్సరాల నుంచి. 40 సంవత్సరాలు. నా వయసు 60 సంవత్సరాలు. నేను 40 సంవత్సరాల నుంచి ఇదే వృత్తిలో ఉంటున్నా. ఎప్పుడూ లేనంత తీవ్రతమైన సంక్షోభం నెలకొన్నది మేడం. ఇలా చేనేత పరిశ్రమ చాలా బాగాలేదు. నేసిన కూళ్ళు అయినా ఇస్తలేరు వాళ్ళు. నేసినాక కూడా వార్పు 7 చీరలు నేసినాక కూడా ఇస్తలేరు. మేము సొంతం నేసేటోళ్ళం కూడా కూళ్ళకు నేయవలసి వస్తుంది. చీరలు అమ్ముడు పోక చాలా తీవ్రంగా ఉన్నది. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో, ఏ గవర్నమెంట్ కూడా మమ్మల్ని ఎవరు కూడా వచ్చి ఏమైంది చేనేత పరిశ్రమ ఇట్లా అయిందని కూడా ఎవరు అడిగేటోళ్ళు కూడా లేరు. ఇంకోటి మేడం, మాకు 40% సబ్సిడీ అని ఇచ్చేది, అవి కూడా ఇస్తలేరు గవర్నమెంట్. ఇప్పుడు మారిపోయింది. ఇదివరకు ఒక 2 నెలలు కేసీఆర్ ఉండగా 2500 వేసిండు. ఇప్పుడు అది కూడా ఇస్తలేరు మేడం, బంద్ అయింది. మొత్తం నూలు సబ్సిడీ అని ఉండే ఒకటి, అయితే 2 నెలలు ఎలక్షన్ల ముందు వేసిండు మేడం. అవి కూడా కట్ అయిపోయినాయి. ఇప్పుడు మా పరిస్థితి చాలా దీనంగా ఉన్నది. ఇప్పుడు కరోనా ముందు చాలా ఉన్నది మేడం. కరోనా ముందే బాగుంది, చాలా బాగుంది. ఎట్లా పోయినది, ఎన్ని చీరలు అయినా కానీ అమ్ముడు పోయేది. కరోనా వచ్చినాక మళ్ళీ ఒక 2 సంవత్సరాలనైతే మొత్తం దీనస్థితిగా అయిపోయింది. ఇంకా మొత్తం దిగజారిపోయింది మేడం. మొత్తం చేనేత పరిశ్రమ అంటేనే ఇక వద్దు, ఈ బంద్ పెట్టుకోవాలి, ఇది బంద్ పెట్టుకోవాలనిపిస్తుంది. మా పిల్లలకు వద్దు, మేము కూడా చేసే కాలం లేదు. మేము ఇప్పుడు ఏం పని చేస్తట్లేదు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు లేడీస్ కూడా బయట పోయి వేరే పని చేయలేరు మేడం.
చేయలేరు. ఇప్పుడు సినిమా సెలబ్రిటీలు కూడా ఈ చేనేతకి అదే అంబాసిడర్ లెక్క చేస్తున్నారు అనుకో, చేస్తున్నారు కదా, సో చేస్తున్నారు మీకు కానీ ఏమైనా ఎంత ఉపయోగపడుతుందా? ఉపయోగం అంత గిరాకులు లేవుగా మేడం. వాళ్ళు చెప్పినా కానీ గిరాకులు ఇంకా తక్కువనే అయినాయి కానీ ఎక్కువైతే కాలేదు. సినిమా యాక్టర్లు చేస్తున్నారు, చేస్తలేము అంటలేము, ప్రమోట్ చేస్తున్నారు కానీ వాళ్ళు గిరాకులు అనేది అసలు జరుగుతలేవు. ఒక సెలబ్రిటీలు వస్తలేరు, ఎవరు కొట్టేందుకే వస్తలేరు, మార్కెటింగ్ లేదు. మెయిన్ మార్కెటింగ్ సౌకర్యం కావాలి మాకు. ఎవరు వచ్చినా, సెలబ్రిటీలు వచ్చినా సరే, గవర్నమెంట్ వచ్చినా సరే, మా వస్త్రాలు తయారైనవి అన్నీ కొనుగోలు చేయాలి. ఈ హ్యాండ్లూమ్ క్లాత్స్ కంటే పవర్ లూమ్ క్లాత్స్ ఎక్కువ ఫ్యాషనబుల్ గా ఉంటాయని అంటారు కదా, సో ఇది అది పవర్ రూమ్ అంటే పవర్ రూమ్ ఉంటుంది మేడం. అది ఏముంటుంది మామూలుగానే, ఇది అంటే చాలా ఫ్యాషన్ మోడల్స్ ఇదే మంచిగా ఉంటుంది. కానీ పవర్ రూమ్స్లో ఉండేవి పవర్ రూమ్స్లోనే ఉంటాయి, చేనేత ఉండేది చేనేతకే ఉంటుంది విలువ. పవర్ లూమ్స్ అందరు దొడుగుతారు. చేనేత అంటే మంచి అందరూ క్లాస్ గల్లోనే దొడుగుతారు చేనేత అంటే. పవర్ రూమ్లో కూడా ఉంటుంది. ఇది మన్నిక ఎలా ఉంటుందండి? మణిక చాలా బాగుంటుందమ్మా. మణికకి ఏం అది చీరలు కూడా తొందరగా తినగాయి, చాలా ఏళ్ళు ఉంటాయి. నేను తయారు చేసేది మంచి వస్తువులే, కానీ ధర ఎక్కువ ఉండి కొంచెం వాళ్ళకి ప్రాబ్లం అవుతుందేమో. కానీ కలర్స్ పోవడము, వాష్ కలర్లు ఏ పట్టు చీరనైనా పోతుందమ్మా. ధర్మవరం అయినా, కంచి అయినా, ఏ చీరకైనా కొంచెం కలర్స్ డ్రైయింగ్ చేసుకోవాలి. దాన్ని డ్రైయింగ్ చేసుకుంటే పోదు. మామూలుగా మనం సబ్బు పెట్టి ఉతుకుతే ఏ లక్ష రూపాయల చీర కూడా పోతుంది, లక్ష రూపాయల చీర అయినా పోతుంది. డ్రైయింగ్ అంతే ఉంటుంది అమ్మ. దీనికి చేనేతకు, చేనేత మీద తయారయ్యే సిల్క్కు అంతే, ఇక కలర్ డ్రైయింగ్ ఎక్కువ ఉండదు. ఇప్పుడు రంగుల అద్దకాల్లో మీకు 40 సంవత్సరాలు అన్నారు. ఇవి ఎక్కడి నుంచి తీసుకొస్తారండి? ఇవి మనకైతే ఇక్కడనే పోచంపల్లినే కొంటాం మేము. వాళ్ళు వేరే స్టేట్ల నుంచి వస్తాయట వాళ్ళకు. వాళ్ళు ఇక్కడ దుకాణాలు అమ్ముతారు. అవి తెచ్చుకొని మేము రద్దుకుంటాం. 1 కిలోనో, అర్ధ కిలోనో, పావు కిలోనో తెచ్చి రంగులు అద్దేస్తాం. లబ్బాలు చుట్టుకోవడం, చిటికీలు ఉడకబెట్టడం, రంగులు డైయింగ్ చేయడం, అవి అయితే వస్తాయి మాకు. ఒక పట్టు చీర తయారవడానికి ఎన్ని రోజులు పడుతుందండి? ఒకవేళ తయారైపోయిన తర్వాత నేసిన చీర బరువు ఎంత ఉంటుంది మేడం? అలా డిజైన్ బట్టి ఉంటుంది. ఒక డిజైన్ వారం రోజులకు నేస్తారు, ఒక డిజైన్ 5 రోజులకే నేస్తారు. అంటే వెయిట్ అంటే ఒక దీనిలో బార్డరు వచ్చేసి జరీ బార్డర్ వస్తేనేమో వెయిట్ 750 ఉంటుంది. మామూలు టిష్యూ చీర అయితే 650 ఉంటుంది మేడం. ఇంకా మీకు ఇది నేసే క్రమంలో ఈ చేస్తున్న ప్రాసెస్లో మీకు ఏమైనా ఆరోగ్య ఇబ్బందులు ఏమైనా ఉంటాయి మేడం. కాళ్ళు మంటలు మంతాయి, చేతులు కూస్తాయి, నడుములు వస్తాయి, అన్నీ బాధలే ఉంటాయి మేడం. బాధలేంది ఎట్లా తయారవుతుంది? అన్ని చేతులు కాళ్ళు ఆడాలి. అంతగా కాన్సన్ట్రేషన్ చూసి చేస్తూ ఉంటారు కదా, కంటి చూపు కూడా ఖరాబ్ అవుతుంది. కంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి. కంటి ఇబ్బందులు, నడుముల నొప్పులు, మోకాల నొప్పులు, ఇవన్నీ అవుతాయి మేడం. ఏదైనా బాధలేంది ఏది వస్తుంది. ఓకే, మన సీఎం గారు చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కదా, అవునంట. మరి అది మీకు దాని వల్ల ఏమైనా లబ్ధి చేసిండ్రని తెలిసింది. ఇప్పుడేనో కొత్తగా రేవంత్ రెడ్డి గారు చేసిందని తెలిసింది. దానివల్ల ఇంకా ఏమి లబ్ధి అయితే రాలేదు మేడం, రాలేదు. ఇంకా దాని గురించి చేసిరని తెలిసింది అంతే. దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? మంచిదే మేడం, మంచిదే. చేనేత కార్మికులకు కూడా దానివల్ల రావాలి, లాభం వస్తే ఏదైనా సబ్సిడీ, మాకు నూలు సబ్సిడీ కానీ, లేకపోతే ముగ్గానికి ఇంత నెలకు ఇన్ని డబ్బులు వేస్తే జర మంచిగా ఉంటుంది. చేనేత కార్మికుడు ఏమైనా బతకగలుగుతాడు. ఒక ముగ్గానికి ఇంత అని వేయాలి, 3000 4000 ఇట్లా ఇప్పిస్తే దాని మీద బతకగలుగుతాడు. ఇప్పుడు చేనేత బీమా 60 సంవత్సరాల వరకు ఉంది కదండి. ఇప్పుడు మీరు 70 సంవత్సరాల వరకు కూడా ఈ వృత్తి చేసే వాళ్ళకి మరి దీనివల్ల 70 సంవత్సరాలు కాదు మేడం, 80 సంవత్సరాలు అయినా కూడా మొగ్గనేస్తుడు. 80 సంవత్సరాల దాకా ఉండాలి. 60 సంవత్సరాలు నడవదు మేడం. తప్పకుండా 80 సంవత్సరాల దాకా చేయాలి. లేకపోతే పూర్తి కాలం చచ్చిపోయేదానికి ఇచ్చినా నష్టం ఏం లేదు మేడం. అట్లా మాకు చేనేత బీమా మంచిదే, కానీ కొంచెం పెంచాలి. 60 సంవత్సరాలకే ఎవరైనా చనిపోరుగా మేడం, 60 సంవత్సరాలకే చనిపోరు. మరి ఉన్నోళ్ళు ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి కూడా సక్రమంగా వస్తాడుగా గవర్నమెంట్ చూసుకోవాలి అట్లా. అయితే అలాగే ఈ గుంట మొగ్గం మంచిదా లేదా స్టాండ్ మొగ్గం మంచిదా? దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? ఇగో చూడు మేడం, పాత వాళ్ళకైతే గుంట మొగ్గమే మంచిది. ఇప్పుడు కొత్తగా న్యూ మోడల్ నేసేటోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎత్తు మొగ్గాలు చేసుకొని బండలు ఇట్లా ఖరాబ్ అవ్వదు, ఇల్లు ఖరాబ్ అవ్వదు అంటే అది దానివల్ల మీకు ఏమైనా యూజ్ ఉందా? అంటే స్టాండ్ యూజ్ రెండు ఒకటే, రెండు సమానమే. రెండు ఒకటే, అంతా ఒకటే. దేనివల్ల కొంచెం ఎక్కువ, దానివల్ల ఏం లేదు, రెండు సమానమే మేడం. ఇదైనా వేయచ్చు, అదైనా వేయచ్చు. ఏదైనా కాలు చేతులు ఆడేయంది ఏది కాదు, దాని మీదనైనా అంతే, దీని మీదనైనా అంతే. కానీ
ఏదైనా సమానమే, రెండు సమానమే రెండు అంటే. సమానమే. గుంట మొగ్గాలైనా స్టాండ్ మొగ్గాలైనా ఒకటే మేడం. సో పట్టు కాటన్ వస్త్రాలు నేయడం ద్వారా మీకు లాభం ఉందా లేదా నష్టం ఉందా? పట్టు నేస్తేనే లాభం ఉంటుంది మేడం, కాటన్లో కూలి వెళ్ళదు మేడం. పట్టు పట్టు చీరలు పట్టు నేయడం ద్వారా చీరలనే ఎంతో అంత కూలి వెళ్తుంది, కానీ కాటన్లో ఏం వెళ్ళదు. కాటన్ కూడా మార్కెటింగ్ లేదు, ఇక పట్టుకు కూడా మార్కెటింగ్ లేదు. మాకు ఎక్కువ పట్టే అలవాటు, 45 ఏళ్ళ నుంచి మేము ఇదే రంగంలో ఉన్నాం, ఇదే నేస్తున్నాం, ఇదే చేస్తున్నాం. మా కాటన్ రంగులు అద్దరాదు, మా కాటన్ నేయరాదు. అయితే కరెంటు మరమొగ్గాలతో చేసే వాళ్ళు వాళ్ళతో మీ చేనేత కార్మికులు పోటీ పడలేకపోతున్నారు అంటారా? పడలేకపోతున్నాం అనుకోరాదు, ఎందుకంటే వాళ్ళేమో అన్ని రకాలుగా తయారు చేయగలుగుతారు. మేమేమో ఒక టై అండ్ డై మీదనే డిఫరెంట్ ఉంటాం కాబట్టి మేము జర పోటీ పడలేకపోతున్నాం. సో ఫైనల్ గా మీ చేనేత కార్మికులందరి తరపు నుంచి మీరు ప్రభుత్వానికి ఏమైనా చెప్పదలుచుకుంటే? మేము చెప్పేది మెయిన్ ముఖ్యం మేడం. మేము చెప్పేది ఏంటి అంటే, మాకు మాది పేటెంట్ హక్కు, మా ప్రింటును గవర్నమెంట్లు విచ్చలవిడిగా వాళ్ళకు కుట్టుకోమని ఇచ్చేసింది. మా చీరే వచ్చేసి 8,000, 9,000, 10,000 దాకా ఉంటుంది మేడం. వాళ్ళు ప్రింట్ కొట్టుకొని 1,000 రూపాయలు 800కే అమ్ముతారు మేడం మార్కెట్లో. అది బంద్ చేయాలి మేము. మాకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ 22 రకాలు, మా చీరలను ప్రింట్ చేయొద్దు. ఏ గవర్నమెంటు, కేంద్ర ప్రభుత్వమే కాదు రాష్ట్ర ప్రభుత్వమే కానీ పట్టించుకుంటలేదు. మాకు ముఖ్యమైనది అది, దానివల్లనే గిరాకీ దెబ్బతిన్నది. మళ్ళీ రెండో విషయం ఏంటంటే, మాకు గిరాకు లేదు. గవర్నమెంట్ వచ్చి ఏదన్నా మాకు మార్కెట్ అందట్లేదు, ఈ పథకాలు లేవు, ఏది లేదు. నూనె సబ్సిడీ మాత్రం మొన్నటిదాకా 2,500 ఒక 2 నెలలు వేసిరు ఎలక్షన్ల ముందు. ఇప్పటికైనా ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు పట్టించుకొని మాకు 40% 40% ఇవ్వాలి. మళ్ళీ కార్పొరేషన్ ద్వారా ముగ్గానికి 4-5 వేలు ఇప్పియాలి. కూలికి నేసే వాళ్ళకైనా ఎవరికైనా సొంత నేసే వాళ్ళకైనా ఒక్కొక్క ముగ్గానికి 4-5 వేలు ఇస్తేనే ఈ పోచంపల్లి, లేకపోతే ఆత్మహత్యలు ఆగాయి మేడం. చాలా దీనస్థితిగా ఉంది, సంక్షోభంలో పోయింది. ఇది మాత్రం వెంబడే చర్య తీసుకోవాలని గవర్నమెంట్లను మేము కోరుతున్నాం. కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్లను ఇద్దరిని కోరుతున్నాం. కేంద్రం నుంచి అయితే ఎలాంటి సదుపాయం రాలేదు మేడం ఇంతవరకు. నేను ఇప్పుడు 10 సంవత్సరాలు చూస్తున్నా, మోడీ గవర్నమెంట్ వచ్చి నుంచి ఒక్కటి కూడా ఏ పథకం రాలేదు చేనేతకు. రానున్న రోజుల్లో మీ చేనేత కార్మికులందరికీ మంచి జరగాలని, మీరు అనుకుంటున్న పథకాలు ఏవైతే ప్రభుత్వం మీకు ఏమైతే చేయాలనుకున్నారో అవన్నీ మీకు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. థ్యాంక్స్ మేడం.